ప్రపంచంలోనే అతిపెద్ద డైవర్షన్ పాలిటిక్స్ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి నాయకుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు అనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే ఏదన్నా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించడం అనమాట. ఒక రూమర్ క్రియేట్ చేసి ఆ పాత సమస్య ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేస్తారనమాట. సో ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఆంధ్రాలో చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసి గుడ్లవల్లేరు ఇష్యూ, నెక్స్ట్ విజయవాడ ఫ్లడ్స్, తర్వాత రీసెంట్గా మనం వైజాగ్ స్టీల్ ఇష్యూ. సో వీటినన్నిటిని డైవర్ట్ చేయడానికి ఒక రూమర్ క్రియేట్ చేశాడు. ఏమని? తిరుపతి లడ్డు ఇష్యూ అని. తిరుపతి లడ్డు ఇష్యూలో ఏం జరిగిందో ఫ్యాక్ట్స్ బయట పెట్టకుండా జస్ట్ రూమర్స్ని పాస్ చేస్తా ఈ టాపిక్స్ అన్నింటినీ డైవర్షన్ చేసేస్తాడు అనమాట. సో వీటికన్నిటికీ సపోర్ట్ చేయడానికి ఒక సపోర్ట్ ఆర్టిస్ట్ కావాలి కదా. అతని సినిమాలో పవర్ స్టారు, ఇతనికేమో సైడ్ ఆర్టిస్ట్ అనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే చంద్రబాబు చేసే తప్పులన్నింటినీ ప్రశ్నించకుండా ప్రశ్నిస్తా అని వచ్చి అతనికి సపోర్టింగ్గా యాక్ట్ చేస్తాడనమాట. సో ఈ ఆంధ్ర ప్రజలు ఏమవుతున్నారంటే, ఓహో మన సూపర్ స్టార్ పవర్ స్టార్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఏదో ఉంది దీంట్లో అనేసి మోసపోతున్నారు అనమాట. సో అలా ఆంధ్ర ప్రజలు ఎవరు కానీ మోసపోకుండా నిజాలేంటో తెలుసుకొని దాన్ని బట్టి ఉంటే బాగుంటుంది.